ఢిల్లీలో సమాధుల్లో 40 ఎకరాల ఎంతో మన సమాధి, నెహ్రూ గారి సమాధి, రాజీవ్ గాంధీ ఫోటోలో చూసి కల్మాది చదువుతారు. ఎందుకని చెట్టు అవి తప్ప ఎవరు ఇలా మాట్లాడడం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. 2014 నుంచి మనం నిజాలు చెప్తే వాళ్ళు ఖాన్ గ్రేస్ అని అనడం, లేకపోతే మీరు పాకిస్తాన్ వెళ్ళండి, మీరు చైనాకి వెళ్ళండి అనడం, లేకపోతే ఇటువంటి భాష చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. అర్బన్ నక్సలైట్లు అనడం, ఇంకోటి దేశద్రోహి అనడం, నిజాలు తెలుసుకోవడంలో మనం ఆసక్తి చూపించట్లేదు. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్కి గతంలో ఒక ఆర్టీఐ కార్యకర్త ఇదే అంశం లేవనెత్తారనమాట సోషల్ మీడియాలో. సామాన్యుడికి ఏమైపోతుంది, వాళ్ళకంతా ఒక చిన్న సమాధికి 1000 ఎకరాలు ఇచ్చేశారు, అర్బన్స్లో స్లమ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి మాట్లాడిన ఈ కోణంలో ఎక్కువగా ఆలోచిస్తారు. సో దీని గురించే అప్పట్లో కూడా ఆర్టీఐ నుంచి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నలో ఏంటంటే ఇలా ఎంత ఇచ్చారు, ఒకటి రాజ్ఘాట్ ఒకటి మహాత్మా గాంధీకి, అది 44 ఎకరాలు, శాంతివనం ఇచ్చారు, అది 52 ఎకరాలు, శక్తిస్థల్ ఇచ్చారు 45, వీరభూమి ఇచ్చారు రాజీవ్ గాంధీ, అది 15 ఎకరాలు. అలా కాకుండా లాల్ బహదూర్ శాస్త్రికి విజయఘాట్లో ఇచ్చారు, అది 40 acres. సమతాస్థల్ అని బాబు జగజీవన్ రామ్కి ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళందరూ గాంధీ నెహ్రూ తర్వాత ఉన్న వాళ్ళు అన్నమాట. బాబు జగజీవన్ రామ్కి ఇచ్చారు, 12 ఎకరాలు ఇచ్చారు. కిసాన్ ఘాట్ ఇచ్చారు చరణ్ సింగ్కి 19 ఎకరాలు ఇచ్చారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు లాల్ బహదూర్ శాస్త్రి గారికి దాదాపు 40 ఎకరాలు ఇచ్చారు. అలాగా రాష్ట్రీయ స్మృతి స్థల్ అని ఒక స్థలాన్ని పెట్టారు. దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు ఎంతోమంది నాయకుల యొక్క సమాధులు ఇక్కడ, వీటిని ఊపిరితిత్తులుగా వాళ్ళు దాన్ని అప్పుడు ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు అభివర్ణించిన G20 సదస్సు జరిగింది. దాదాపు బైడెన్తో సహా మీరు థింక్ చేయండి, బైడెన్తో సహా దాదాపు 20 దేశాల ప్రధానులు, ప్రెసిడెంట్స్ కానీ ప్రధానులు కానీ వచ్చి అక్కడ మొక్కడం జరిగింది. మీకు ఆ ఫోటో కూడా మీకు పెడతాను. ఇదేంటి, గాంధీ రాజ్ఘాట్ని వాళ్ళు సందర్శించడం, ఇది దేశ ప్రతిష్టకి ఎంత గొప్పతనం. ఒక వ్యక్తి కోసం దాదాపు ఒక 20 దేశాల అగ్రనాయకులంతా వచ్చి మనకు అక్కడ నివాళులు అర్పించారని అంటే ఈ దేశ ప్రతిష్ట పెరిగిందా తగ్గిందా? ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో కూర్చొని వెకిలిగా నవ్వుతూ అసలు దేంతో వీళ్ళు సమమవుతారు చెప్పండి.